ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు, ధైర్యపరుస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీరు వీక్షిస్తూ లైక్ చేయండి. మీకు తెలిసిన అనేకులకి, మీ బంధువులకి, ప్రియులకు కూడా ఈ సమయంలోనే వాగ్దానాన్ని షేర్ చేయండి. తద్వారా అనేకులు బలపరచబడబోతున్నారు. దేవుడు అనేకులని ఆశీర్వదించబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 1-2 వచనములు. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను, అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రభు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. చదువుకున్నాం కదా. సియోను, లెమ్ము లెమ్ము, యెరూషలేమా, ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లను విప్పివేసుకొనుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ సుందర వస్త్రములను మరలా నీవు ధరించుకో. నీవు బలాన్ని ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన సియోను, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనా నీలో ప్రవేశించడు, అపవిత్రుడు ఒక్కడైనను నీలోనికి రాడు అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. అంతేకాక మరి ధూళి దులిపి వేసుకొనుమని ప్రభు మాట్లాడుతున్నాడు. కట్టబడి ఉన్న మెడకట్లను తెంచి వేసుకొనుమని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ఏ రీతిగా అంటే, సియోను అనగా దేవుని సంఘం. దేవుని సంఘాన్ని దినాల్లో ప్రభు లెమ్మని సెలవిస్తూ ఉన్నాడు. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు కలుగును వచ్చును. దేవుని బిడ్డలారా, లెమ్మని ప్రభు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు. అంతేకాక నీ బలము ధరించుకొనుమని ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన 40 దినములు 40 రాత్రులు 40 పగళ్ళు 40 days and 40 nights ఉపవాసంలో ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు, ఉపవాసములు తీరిన అనంతరము యేసయ్య గురించి రాయబడిన మాట, ఆయన ఆత్మ బలముతో గలిలయ అడుగు పెట్టెను అని. దేవుని బిడ్డలారా, ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని సముఖంలో మనం గడుపుతూ ఉన్నప్పుడు నిజముగా మనం ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుకోబోతున్నాం. భౌతిక సంబంధమైన బలం కాదు, కానీ ఆత్మ సంబంధమైన బలాన్ని పొందుకొనమని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. సియోను, లెమ్ము, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ దినములో లేవండి, లేచి మీరు బలాన్ని పొందుకొనండి, బలమును ధరించుకొనుడి. ఉపవసిస్తూ ప్రార్థిస్తూ దేవుని సముఖంలో గడుపుతూ దేవుని యొక్క వాక్యాన్ని భుజిస్తూ, ఏలైనగా మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే బ్రతకడు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును. ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, వింటూ, ఆత్మీయంగా బలపడుతూ, ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క సముఖంలో మనం కనిపెడుతూ ఉండగా, అప్పుడు మనం దేవుని యొక్క ఆత్మ బలాన్ని పొందుకుంటాం, మన బలాన్ని ధరించుకుంటాం. అంతేకాక ఉపవాస ప్రార్థనలో మనం పరిశుద్ధపరచబడతాం. చదువుతున్నాం కదా, పరిశుద్ధ పట్టణమైన సియోను, యెరూషలేమా, నీ యొక్క సుందర వస్త్రములను ధరించుకొనుము. పరిశుద్ధత, ఉపవాసంలో దేవుని సముఖంలో మనం ప్రార్థిస్తూ, రోదిస్తూ, కన్నీళ్లు విడుస్తూ, మన పాపముల విషయమై పశ్చాత్తాపడుతూ, మన చెడు మార్గములను విసర్జిస్తూ ఉంటాం. దేవుడు తన ఆత్మచేత మనం నింపి లోకము గురించి, తీర్పు గురించి, పాపమును గురించి ఒప్పుకొని చేస్తూ ఉన్నప్పుడు మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. పరిశుద్ధ పట్టణముగా మనం చేయబడతాం. సియోనుగా, పరిశుద్ధపరచబడిన సియోనుగా మనం మారుతూ ఉంటాం. కాబట్టి ఉపవాస దినముల్లో, వ్రత దినముల్లో నిశ్చయంగా మన అందరం కూడా దేవుని సముఖంలో పశ్చాత్తాపంతో, కృంగిన మనసుతో, విరిగి నలిగిన మనసుతో, మన ప్రాణములను ఆయాసపరుచుకుంటూ, దుఃఖపరుచుకుంటూ మనం ప్రార్థించి దేవుని సముఖంలో ఒప్పుకొని విడిచిపెడుతుండగా మనం ఎట్లా పరిశుద్ధపరచబడతామో అది ప్రభు మాట్లాడుతూ. అంతేకాక సుందర వస్త్రం, రక్షణ వస్త్రములు ఎక్కడ మకిలమైపోయినా, మురికి పట్టేసినా, ఎక్కడ పాడుగా మనం చేసుకున్నామో, రక్షణ విషయమే ఎక్కడ మనం అలసత్వాన్ని కనపరిచామో, వీటన్నిటిని కూడా విడిచిపెట్టి నువ్వు బలాన్ని పొందుకొని, పరిశుద్ధతను పొందుకొని, నీ రక్షణ విషయమే మరలా సిద్ధపరచు. దేవుని సముఖంలో నీవు నిలిచి ఉన్నప్పుడు, ఇన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏం జరగబోతుందంటే, ఇకను అపవిత్రుడు మనలోనికి రాడంట. ఆ పట్టణంలోనికి అపవిత్రుడు రాడని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే మన హృదయంలోనికి అపవిత్రత రాదు, ఏ చీకటి రాదు, ఏ యొక్క అపవాది మన హృదయంలోనికి రాడు. ఎప్పుడు
ఉన్నప్పుడు, మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు, మన రక్షణ విషయమై జాగ్రత్త కలిగి ఉంటున్నప్పుడు, మనం ఆత్మబలాన్ని ధరించుకుంటున్నప్పుడు అపవిత్రుడు మరి దుష్టక్రియలు, దుష్ట తలంపులు మనలోనికి రాకుండా ప్రభు మనల్ని కాచి నిలబెట్టబోతున్నాడని సెలవిస్తున్నారు. అలా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ మీద ఉన్నటువంటి కాడిమాను మేకులను ఊడదీసుకోబోతున్నావు. నీ మీద ఉన్నటువంటి ఆ దుమ్మును ధూళిని దులిపేసుకొని ప్రభు కోసం చక్కగా ప్రకాశమానమైన వ్యక్తివిగా ఆత్మ సంబంధంగా నువ్వు నిలబడబోతూ ఉన్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఇక ఎప్పుడు ఈ శోధనలు, ప్రతికూలతలు, అపవాది మనలో అవకాశం వాడికి దొరికితే వాడు తీసుకొని వచ్చేది అపవిత్రత, పాపము, అల్లరి, ప్రతి విధమైన పాపము, ఇవన్నిటికీ జీతము మరణము కనుక మరణము, వ్యాధి, రోగాలు, బలహీనతలు మన జీవితంలో ఎదురవుతాయి. పోరాటాలు, కష్టములు, నష్టములు ఎదురవుతాయి. అయితే మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ప్రభు సముఖంలో మనం స్థిరంగా నిలబడుతుండగా ఈ అపవిత్రుడు, అపవిత్రత, చీకటి, వ్యాధి, రోగం, పాపం ఇవేమీ రాకుండా ప్రభు మనల్ని భద్రపరచబోతున్నాడు. కనుక ఆయన మనల్ని బలవంత పెట్టడు, కానీ మనమే ఆయనకు సబ్మిట్ అవుతూ క్షమించమని క్షమాపణతో పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకి ఈ దినాల్లో తిరిగి వస్తుండగా దేవుడు మేలైన కార్యం మన జీవితంలో చేయబోతున్నాడు. నీ మీదున్న కట్లు తొలగిపోతే నీకు విడుదల, నీ మీదున్న వ్యాధి పోతే నీకు విడుదల, నీ మీదున్న దురాత్మ పోతే నీకు సమాధానం. ఆటోమేటిక్గా దేవుడు మీ జీవితంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటుండగా మేలైన కార్యం ప్రభు చేయబోతున్నాడు. కనుక ధైర్యంతో ఉపవసిస్తూ ప్రభు పాదాలు పట్టుకుందాం. మరి అనుదినం ప్రార్థన చేస్తూ ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పవిత్రతను కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఆత్మబలంతో నింపబడుతూ, సుందర రక్షణ వస్త్రములను ధరించుకుంటూ ప్రభు సముఖంలో మనం నిలబడుతుండగా అద్భుతమైన కార్యం దేవుడు మీ జీవితంలో ఇకను చేయును గాక. ఇటు కార్యాన్ని, ఇటు వాగ్దానాన్ని మన జీవితంలో ప్రభు నెరవేర్చును గాక. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా, శ్రేష్టమైన వాగ్దానం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఎంతమంది ప్రభా నీ బిడ్డలు, ప్రియులు నాయన ఉపవసిస్తూ నాయన సంఘముగా తండ్రిని బిడ్డలు ప్రార్థిస్తున్నారు. ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వింటున్నటువంటి బిడ్డలు ఎంతమంది ప్రభా నీ సముఖంలో సిద్ధపడుచున్నారో, ప్రార్థిస్తున్నారో, నిశ్చయంగా ఆత్మబలం చేతి దినాలని బిడ్డలు నింపబడాలా, పరిశుద్ధపరచబడాలయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో సుందరమైన రక్షణ వస్త్రములను ధరించుకోనాలి తండ్రి. అయ్యా ఇదిగో మెడకట్లు నజరేయుడైన యేసు నామములో తెంపివేయబడును గాక. అయ్యా వారి మీద ఉన్న ప్రతి పోరాటములు, చీకటి, నిందలు, వివాహము కాని స్థితి, ఉద్యోగం లేని స్థితి ప్రభా, ఇదిగో కుటుంబాలను పోషించుకోలేని స్థితి నాయన, అప్పులు ప్రభా, అయ్యా ఆత్మ సంబంధమైన ప్రతి పోరాటం ఏదేదే ఎదుర్కొంటున్నారో తన నిద్రమత్తు ప్రభా, సోమరితనం నాయన, అయ్యా ప్రార్థించలేని స్థితిగతులు, అభిషేకం పొందలేనటువంటి స్థితిగతులు, నీతో సహవాసంలో గడపలేనటువంటి స్థితిగతులు, ఇటు ఆత్మ సంబంధమైన బలహీనతలు అన్నిటి నుండి సైతం నీ ప్రజలకి ఈ దినం విడుదల కలుగును గాక. అయ్యా సమాధానం దయచే ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని భూతాగాదానైనా, పోలీస్ కేసులు ప్రభా, గొడవలు నాయన, భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ తండ్రి, ప్రతి విధమైన ఆర్థిక సంబంధమైన లావాదేవీల విషయమై గొడవలు యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడాలి. నీ ప్రజలకు విరోధంగా లేసిన ప్రతి శత్రువు యేసు నామములో వాడు బంధించబడును గాక. అపవిత్రుడు ఒక్కడైనను మీలోనికి ప్రవేశించడని సెలవిచ్చావు. సున్నతి లేని వాడు ప్రభా మా మధ్యకు రాడని సెలవిచ్చావు. నిశ్చయంగా ఈ చీకటి ప్రభావం, నీతో నిబంధన లేని వ్యక్తులు, అయ్యా చీకటి దురాత్మ శక్తులు, అపవాది యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక. వాడు బంధించబడాలా. చెరలో ఉన్న నీ ప్రజలందరికీ ఇక విడుదల కలగాల, సమాధానం కలగాలి, దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభా ఈ వాగ్దానం వింటున్న నీ ప్రజలు ఎవరెవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో వారికి విడుదల, పడి ఉన్న పడకల్లోండి వారు లేవనెత్తబడాలా, ధూళి దులిపివేయబడాలా, క్షేమము, దీవెన, ఆరోగ్యం, సమాధానం వారికి దయచేయబడును గాక. మరణం, వ్యాధి, రోగాలు వారి పాదాల క్రింద యేసు నామములో తొక్కబడును గాక. ఘనమైన విడుదల ప్రభా నీ ప్రజల జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ, ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను ఇంకా తండ్రి అనేకమైనటువంటి శుభకార్యం జరిగించుకుంటున్న నీ ప్రియులు అయ్యా నిన్ను బట్టి ఆనందించేవారిగా, నీలో తండ్రి జరుపుకునేవారిగా ఉంట కృప చూపించండి. సంవత్సరం దయాకిరీటం వారికి ధరింప చేయబడును గాక. ప్రతి పరిస్థితులను తను మీ స్వాధీనం తీసుకోండి. దేశవ్యాప్తంగా అల్లకల్లోలాన్ని కొట్టివేయబడాలి, అఘాయిత్యాలు ప్రభా, అయ్యా వాతావరణ తండ్రి, ప్రకృతి వైపరీత్యములు ప్రభా, మనుషుల మధ్యలో గలిబిలి ప్రభా, శత్రు పన్నాగాలు, మా దేశవ్యాప్తంగా ప్రతి నష్టం, కీడు, అపవిత్రుడు యేసు నామములో కొట్టివేయబడును గాక. మా ప్రజలకి, మా పట్టణాలకి, మా దేశవ్యాప్తంగా తండ్రి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులు కూడా షేర్ చేయండి. పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఫాలో అవుతూ ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. దేవుని సన్నిధి మనకు, మన పట్టణాలకు, మన దేశానికి ఎల్లకాలం తోడయండి. సమాధానకరమైన కార్యములను ఇకను జరిగించును గాక. దేవునికి మహిమ చెల్లిస్తూ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదమును దైవ సేవకులంగా ప్రకటిస్తూ ఉన్నాం. దేవుని కృప మీకు నిత్యం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.